स्वाहा ओम देवा देवाय नमः ओम ऋषिवंदिताय स्वाहा ऋषिवंदिताय नमः ओम वीरा रक्षाय स्वाहा वीरा रक्षाय नमः ओम सुप्रदीपाय स्वाहा ओम सुप्रदाय नमः ओम परब्रह्मणे स्वाहा परब्रह्मणे नमः ओम परमात्मने विराट रूपाय स्वाहा विराट रूपाय नमः ओम निराकाराय स्वाहा निराकाराय नमः ओम अखंडाय स्वाहा ओम अखंडाय नमः ओम सर्वसुखप्रदाय स्वाहा सर्वसुखप्रदाय नमः ओम अजाय स्वाहा ओम अजाय नमः ओम भवगम्याय स्वाहा भवगम्याय नमः ओम अव्याय स्वाहा ओम अव्याय नमः ओम प्रबंधनाय स्वाहा प्रबंधनाय नमः ओम जगद्रक्षाय स्वाहा जगद्रक्षाय नमः ओम सकाराय स्वाहा ओम सकाराय नमः ओम भगवते स्वाहा भगवते नमः ओम सर्वनामधारिणे स्वाहा सर्वधारिणे नमः ओम यज्ञवर्ते स्वाहा ओम यज्ञवर्ते नमः ओम सूर्यचन्द्राग्निलोचनाय स्वाहा ओम सूर्यचन्द्राग्निलोचनाय नमः ओम यज्ञवर्ते स्वाहा यज्ञवर्ते नमः ओम मनोजविश्वाय स्वाहा ओम मनोजविश्वाय भगवान की जय। विश्वकर्मा ऐक्यता वर्धिल्लाली विश्वकर्मा ऐक्यता वर्धिल्लाली बोलो विश्वकर्मा भगवान की जय बोलो
పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి बोलो विश्वकर्मा भगवान की విశ్వకర్మ జయంతి రోజు కోసం ఈరోజు ఆర్మూర్ డివిజన్లో యజ్ఞం జరుపుతున్నారు. వారి యజ్ఞం కోసం మేము నిజామాబాద్ నుంచి రావడం జరిగింది. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. విశ్వకర్మ ప్లస్ బంధువులందరికీ ఇదే నా శుభాకాంక్షలు. విశ్వకర్మ భగవానికి సంబంధించి ఈరోజు యజ్ఞ కార్యక్రమము మరియు అన్న సత్రము సత్యనారాయణ వ్రతము జరపడం జరుగుతుంది. కుల బంధువులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు దేశవ్యాప్తంగా శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జరుపుకోవడం శుభదాయకం. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల పైచిలకు భారతీయులందరికీ కూడా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 12 కోట్ల పైచిలుకున్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఏకకంఠంగా ఒక ఏకదాటిపైకి వచ్చి జరుపుకునేటువంటి మహాయజ్ఞం శ్రీ విశ్వకర్మ మహాయజ్ఞం. దీన్ని ఆయా రాష్ట్రాల్లో ఆయా రకాలుగా అనుకుంటారు. నిజానికి ఇది సృష్టికర్తకు జయంతి అనేది ఉండదు. విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త, వారికి యజ్ఞ మహోత్సవాలు మాత్రమే ఉంటాయి. ఈ కన్యా రాశిలో మనకి ఉన్నటువంటి 12 సంక్రాంతుల్లో కన్యా సంక్రాంతి ఒకటి. ఎట్లయితే మనం మకర సంక్రాంతికి పెద్దగా చేసుకుంటామో కన్యా సంక్రాంతి కూడా యుగారంభంలో యుగం యొక్క ఆ యుగానికి ఆది అనేది కన్యా సంక్రాంతి మాత్రమే ఉండేది. ఈ కన్యా సంక్రాంతి ఈ కన్యామాసంలో కన్యా రాశికి చిత్తా నక్షత్రంలో వస్తుంది. ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి విశ్వకర్మ, త్వష్టా విశ్వకర్మ. కాబట్టి సూర్యుడు కూడా ప్రత్యక్ష విశ్వకర్మనే. కాబట్టి కన్యా సంక్రాంతిలో జరుగుతుంది. కాబట్టి ఇది విశ్వకర్మకు సంబంధించిన నక్షత్రం. కాబట్టి తరతరాలుగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నిజానికి ఇది భువనశిల్పి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవం అనేది మాఘశుద్ధ త్రయోదశి నాడు జరుగుతుంది. మను మయ త్వష్టా శిల్పి విశ్వజ్ఞ పంచబ్రహ్మలు మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలుగా సానగ సనాతన అహమూన రత్న సువర్ణ బ్రహ్మర్షులుగా పరిణమిల్లుతూ పరమాత్మునికి, ఈ ప్రకృతికి, ఈ పంచభూతాలన్నిటికి కూడా ప్రజలందరికీ కూడా అనుసంధానం చేసినటువంటి ఈ పంచబ్రహ్మల సంస్కృతి, పంచాశయ సంస్కృతి ఈ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంస్కృతి. మరి ఇంతటి సాంస్కృతిక వారసత్వం కలిగినటువంటి మూల పురుషుడైనటువంటి స్వయంభూ అయినటువంటి నిరాకారుడైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ విశ్వకర్మని మనం కొలుచుకోవాలి. కాబట్టి ఈ కన్యా సంక్రాంతి సంక్రమణ వేళ యుగయుగాలుగా జరుపుకోవడం జరుగుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం హూగ్లీ నది కట్టేటప్పుడు వచ్చినటువంటి వంతెన సందర్భంలో సెప్టెంబర్ 17న వాళ్ళు ఈ కన్యా సంక్రమణాన్ని జరుపుకునే క్రమంలో వెస్ట్ బెంగాల్లో వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళే దీన్ని అధికారికంగా జరపడం, అది కాలక్రమేణా భారతదేశం అంతా వ్యాపించి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంగా విశ్వకర్మ జయంతిగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, ఈరోజు భారతదేశ హైందవ సాంప్రదాయం కానీ సనాతన ధర్మం కానీ నిలబడి ఉంది అంటే అది కేవలం విశ్వకర్మ శిల్పుల వల్లనే. భగవంతుడు ఈ రకంగా ఉంటాడు అని హిందూ ధర్మానికి చూపించింది ముందు శిల్పులే. ఆ శిల్పులే మా వైశ్వకర్మణ శిల్పులు, విశ్వబ్రాహ్మణ శిల్పులు. ఆ విశ్వబ్రాహ్మణ శిల్పులు యావతంతా కూడా కలిసి ఈరోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. కాలక్రమేణా సాంస్కృతిక పీడనంలో, సాంస్కృతిక దాడుల్లో జరిగినటువంటి దాడుల్లో ఈ విశ్వబ్రాహ్మణ సంస్కృతి అనేది పునారిల్లింది. ఈ తరం వారికి చెందాలన్నటువంటి సత్సంకల్పంతో ఈరోజు ఆర్మూర్ డివిజన్ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సహోదరులందరూ కలిసి ఈరోజు విశ్వబ్రాహ్మణ బంధువులందరినీ ఐక్యం చేసుకొని ఈరోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని గత ప్రభుత్వాలు కూడా అధికారికంగా చేయడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా చేయడం జరిగింది. అది ఇంతకుముందు ఉన్నటువంటి మాతృసంఘం ఉన్నటువంటి సత్యప్రకాష్ అన్న, శ్రీనివాస్ అన్న వారి నేతృత్వంలో రాష్ట్ర మాతృసంఘం యొక్క ఆధ్వర్యంలోనే అధికారికంగా చేయడం అనేది గొప్ప విషయం. అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఉందన్న ఉద్దేశంతో
ఎప్పుడు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 జరిగినటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జరిగినటువంటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ వచ్చే ఆదివారం 22వ తారీఖు నాడు అక్కడ జరపడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి యజ్ఞ మహోత్సవాన్ని సందర్శించుకొని విశ్వబ్రాహ్మణుల విశ్వకర్మల ఐక్యతను చాటి మనకు ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా మనం పంచుకోవాలనేటువంటి ఈ సందర్భంగా మన విశ్వబ్రాహ్మణ జాతీయుల సంఘీయులందరినీ కూడా నేను పిలుపునిస్తున్నాను. జై విశ్వకర్మ. ఇది అన్ని సంఘాలకు అతీతంగా మనం అందరం కూడా అక్కడ పార్టిసిపేట్ అయ్యి కేవలం విశ్వకర్మ భగవానుడు విశ్వబ్రాహ్మణులకి కాదు సకల చరాచర సృష్టికర్త అని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు సహోదరుడు శ్రీరాములన్నా ఎవరైనా ఏదైనా సరే భగవత్ శ్రీరాముడు సాక్షాత్ విశ్వకర్మ వంశీయుడు. అది కృష్ణ యజుర్వేదమే చెప్తుంది, అది మనం చెప్పాల్సింది కాదు. ఎవరైతే మనువు ఉన్నాడో ఈ సూర్యవంశంలో మొదటివాడు మనువు, ఆ పరంపరలో 64వ వంశోద్భవుడు శ్రీరామచంద్రుడు. ఆయనను మనం ఈరోజు మనం అయోధ్యలో గుడి కట్టుకొని మనం ఇది చేసుకుంటున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా విశ్వబ్రాహ్మణులకి పునర్వైభవం వచ్చే దిశగా పాటుపడదాం. ఆ తూవలో పాటుపడుతున్నటువంటి విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సందర్భంగా వారికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ బులో విశ్వకర్మ భగవానికి, బులో విశ్వకర్మ భగవానికి, శ్రీ గాయత్రి మాతా సమేత విశ్వకర్మ భగవానికి, పరబ్రహ్మ స్వరూప విశ్వకర్మ భగవానికి, పరాత్పర విశ్వకర్మ భగవానికి, పరం జ్యోతి విశ్వకర్మ భగవానికి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిగా ప్రకటించిన సందర్భంగా గత 10 సంవత్సరాల నుండి ఆర్మూర్ పట్టణంలో ఈ యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సోదర సమీప విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు అందరూ కూడా హాజరు కావడం చాలా సంతోషజనక విషయం. ముఖ్యంగా ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పినట్టు గోపాలాచార్యులు చెప్పినట్టు విశ్వబ్రాహ్మణ సమాజానికే కాదు విశ్వకర్మ అందరికి కూడా ఈ సృష్టిని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవాన్ని సందర్భంగా ఆయనని గుర్తు చేసుకుంటూ జరుపుకునే ఈ జయంతినే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాదు, ఈ విశ్వకర్మ సమాజంలో అనేక వృత్తులు, చేతి వృత్తులు, 5 చేతి వృత్తుల వారు ఇంకా చాలా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. మరి వారి సంక్షేమం కోసం మరి ప్రభుత్వాలు దిగి వచ్చి మరి మా సమాజంకి మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టాలని కోరుతున్నాం. గతంలో 2-3 సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ ఇంకా ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే మా విశ్వకర్మ సమాజానికి చెందినటువంటి ఈ మను మయ త్వష్ట శిల్పి సమాజాల కోసం ప్రత్యేకంగా ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇదే ఈ యజ్ఞ మహోత్సవానికి వచ్చేసినటువంటి సోదర మను మయ త్వష్ట శిల్పి సోదరులందరికీ కూడా విశ్వకర్మ సమాజానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాంటి ఒరవడిని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించి మన విశ్వకర్మ అలా ఐక్యతకు కృషి చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. అందరికీ హాయ్, నేను మీ నిర్పమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.